హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకనామిక్స్ వాళ్ళ. రీసెంట్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ 1998 ప్రకారం రీసెంట్గా చైనా, పాకిస్తాన్ అండ్ నార్త్ కొరియా ఈ మూడు కంట్రీస్ని కూడా కంట్రీస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ అనే లిస్ట్లో యాడ్ చేయడం జరిగిందండి. యాక్చువల్గా 2020 నుంచి కూడా ఇండియాని కంట్రీస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ కింద యాడ్ చేయడం జరుగుతుంది. అయితే చాలా టైమ్స్ కూడా మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కూడా చాలా వరకు కూడా కంటెంట్ చేశారు దీన్ని. సో మేజర్గా ఆన్ వాట్ బేసిస్ దే ఆర్ కీపింగ్ దిస్ కంట్రీస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ సిపిసి అనేది చూసుకుంటే రిలీజియస్ ఫ్రీడమ్ ఇండియాలో రిలీజియస్ ఫ్రీడమ్ లేదని చెప్పే కాంటెక్స్ట్లో తీసుకురావడం జరిగిందండి. అయితే ఇది అడ్వైజరీ బాడీ, అయితే దీన్ని ఒక యాక్ట్ ద్వారా తీసుకురావడం జరిగిందండి. ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ 1998 దాని కింద వచ్చింది. అయితే ఇది మనకి అడ్వైజరీ బాడీ అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చి మనకి వాషింగ్టన్ డీసీలో ఉంది.